అండి, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చిక్కుడుకాయలను తీసుకుని చిక్కుడుకాయలకు ఉండేటువంటి ఈనెలు వల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో ముందు రోజు నైట్ నేను స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. ఈ చిక్కుడుకాయలు అనేవి మనం ఏ రోజైతే తీసుకొస్తామో ఆ రోజు ఈనెలు వల్ చేసుకుంటే ఈజీగా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈనెలు అనేవి అంత ఈజీగా రావు. ఇప్పుడు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాయపప్పు, 4, 5 మెంతులను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 4, 5 వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకుని అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా తాలింపులో వేసుకుని తాలింపు అంతా దోరగా ఈ గార్లిక్ అనేది పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీలో మనం ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసే కంటే మనం మిక్సీ జార్లో వేసి కోర్సుగా మిక్సీ పట్టుకుంటే కొంచెం గ్రేవీగా అనిపిస్తుంది. ఒక 2 మీడియం సైజు ఉండేటువంటి 2 ఆనియన్స్ని తీసుకుని మిక్సీ పట్టుకుని ఫైన్ పేస్ట్లా కాకుండా అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకుని ఈ ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉండేటువంటి టమాటోస్ని మిక్సీ పట్టుకుని ఈ టమాటో పేస్ట్ని కూడా ఆనియన్స్లో వేసి టమాటోని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల ఉప్పు అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్ని టమాటాని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈలోగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయని ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. టమాటోస్ మనం ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు వేరి పక్కన పెట్టేస్తారు కదా. సో ఇలా మిక్సీ పట్టి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే కర్రీకి మొత్తం టమాటో అనేది గ్రేవీగా పట్టేస్తుంది. ఇప్పుడు ఉడకపెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల ముక్కలను వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం చిక్కుడుకాయల్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏమి కుక్ చేయవసరం లేదు. ఇప్పుడు ఆయిల్లో వేగుతుంది కాబట్టి సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత మూత తీసి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మాది మరీ ఘాటుగా ఉండదండి. నేను అందుకని ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను. మీరైతే మీ స్పైస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తానికి పట్టేటట్టు బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల గింజలకు కూడా ఉప్పు కారం పడుతుంది. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా లేదా రసంకి కాంబినేషన్గా అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్